హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే ఈ వ్యక్తికి అసలు ఇప్పుడు మీరంటే ఎందుకంత నెగెటివ్ ఫీలింగ్? అసలు ఈ నెగెటివ్ ఫీలింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? అంటే బేసిక్‌గా వాళ్ళు అంటే మీరు అనేసరికి ఎందుకు అంత నెగెటివ్‌గా రియాక్ట్ అవుతున్నారు? ఆర్ అంత నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలి అని అనుకుంటున్నానండి. ఎందుకంటే మోస్ట్‌లీ ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క దగ్గర అలాంటి ఫీలింగ్ రావచ్చు. అట్‌లీస్ట్ ఆ నెగెటివ్ ఫీలింగ్ అనేది ఎందుకు అంతగా ఉంది అనేది మీకు తెలిస్తే అయినా సరే, మీరేంటంటే ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తారు. ఆర్ మీ డెసిషన్స్ మీరు ఈజీగా తీసుకుంటారు అని చెప్పి నేనైతే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తున్నానండి. ఎప్పట్లానే మీ ముందు 3 డిఫరెంట్ కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి సర్పెంటైన్ పామ్ స్టోన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి 4 లీఫ్ క్లావర్ చామ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి టైగర్ ఐ పామ్ స్టోన్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సర్పెంటైన్ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ పర్సన్‌కి మీరంటే అసలెందుకంత నెగెటివ్ ఫీలింగ్? అసలు ఈ నెగెటివ్ ఫీలింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? సో, అంటే దీనికి రీజన్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీరు బాగా ఎడిక్ట్ అయిపోయారండి పాస్ట్‌లో. లైక్ ఏంటంటే ఆహ్, మీ నుంచి వచ్చిన వైబ్స్ అనేవి వాళ్ళకి చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఇచ్చాయి. అంటే స్టార్టింగ్‌లో మీరేంటంటే వాళ్ళకి ఒక గుడ్ పర్సన్ లాగా లేకపోతే మీరేంటంటే కొంత సిన్సియర్‌గా ఉండే టైపు, స్టేబుల్‌గా ఉండే టైప్‌లా అనిపించింది. బట్ అలా అలా టైం పాస్ అవుతున్న కొద్దీ వీళ్ళకి మీరు అడిక్ట్ అయిపోవడం కానీ, వీళ్ళ మీద మీరు ఎక్కువ డిపెండ్ అయిపోవడం కానీ, వీళ్ళని మీరు ఎక్కువ కంట్రోల్ చేయడం కానీ, అలాంటివి చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. మోస్ట్‌లీ ఈ పర్సన్ ఏంటంటే ఆహ్, మీ నుంచి వస్తున్న ఎనర్జీస్‌ని చాలా హెవీగా ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. క్లియర్ కట్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీలో ఆ టాక్సిసిటీని చూసారు అని చెప్పొచ్చు. అంటే మీకు అనిపించొచ్చు మేము అంత టాక్సిక్‌గా ఎప్పుడు లేమండి. మా వైపు నుంచి అయితే మేము నార్మల్‌గానే ఉన్నామని. బట్ డెఫినిట్‌గా ఈ పర్సన్‌కి మీరు నెగెటివ్ వైబ్స్ అయితే ఇచ్చారో, అందులో డిఫరెంట్ కేటగరీస్ కనిపిస్తున్నాయి. నేను చెప్పాను కదా! టాక్సిక్‌గా అనిపిస్తున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే, బాగా డిపెండ్ అయిపోయి, వాళ్ళేంటంటే మీరనుకున్నట్టే ఉండాలి అనుకుని ఎక్కడో కంట్రోల్ చేయడం, రకరకాలుగా అనిపిస్తుందండి. ఈ పర్సన్‌కేంటంటే, ఇంకా ఫ్రీడమ్ పోయిందన్న ఫీలింగొచ్చింది. మీ విషయంలో మాత్రం. అంటే ఇది ఎందుకు అంటే ఇక్కడ ఈ పర్సన్‌కి ఇంకొకలాగా కూడా అనిపించింది. మీరు చాలా సెల్ఫిష్ మీకోసమే మీరు ఆలోచించుకుంటారు. ఆ పర్సన్‌కి ఏమనిపిస్తుంది? అసలు ఆ పర్సన్ చెప్పింది మీరెప్పుడు ఎందుకు వినరు? అంటే మీకు నచ్చింది చేసేస్తే చాలు మీరు హ్యాపీగా ఉంటారు. అంటే అలా అని చెప్పి ఈ పర్సన్ విషయంలోని పోనీ ఏదో వాళ్ళని ఫ్రీగా విడిచిపెడతారా అంటే అది కూడా లేదు. వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతారు. మీ నీడ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం అని చెప్పి ఈ పర్సన్‌ని ట్రబుల్ చేస్తారు. అంటే ఇక్కడ ఈ పర్సన్‌కి పర్టిక్యులర్‌గా ఈ పాయింటే నచ్చలేదండి. అంటే మీరు ఈ పర్సన్ చెప్పింది వినరు. మీకు నచ్చినట్టే చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ మీద మీరు డిపెండ్ అవుతారు. అలా అని చెప్పి మీకు నచ్చింది మీరు చేసుకున్నప్పుడు సోలోగా అయినా చేయాలి కదా! ఆ పర్సన్ మీద మీరు అంటే అలా డిపెండ్ అవ్వడం, ఆ పర్సన్ ఇలానే చేయాలి అని డెస్పరేట్‌గా ఉండడం ఇదేంటి? అంటే క్లియర్ కట్‌గా ఈ రిలేషన్‌షిప్ అనేది టాక్సిక్ అని వీళ్ళు ఫీల్ అవ్వడం జరిగిందండి. అక్కడే వీళ్ళకేంటంటే మీరు అనేసరికి ఆ నెగెటివ్ వైబ్స్ రావడం కానీ, ఆ నెగెటివ్ ఫీలింగ్ అంటే మీ నుంచి చాలా ఎక్కువ నెగెటివ్ ఎనర్జీ పిక్ చేసుకున్నారండి ఈ పర్సన్. అందుకే వాళ్ళకేంటంటే ఎక్కడా కూడా ఈ రిలేషన్‌షిప్ హోప్‌ఫుల్‌గా అనిపించడం కానీ,
ఒకప్పుడులాగా పాజిటివ్ వైబ్స్ రావడం కానీ ఏమీ లేదండి. ప్రెజెంట్ ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో చాలా నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వన్స్ అంటే ఒక నెగెటివ్ థాట్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే ఇంకా అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటదండి. రోజు రోజుకి కూడా నెగటివిటీ పెరిగిపోతుంటది. నెగటివిటీ తగ్గదు. సో, మీ విషయంలో కూడా అందుకే ఈ పర్సన్‌కేంటంటే మీరు అనేసరికి క్లియర్ కట్‌గా నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఆ వైబ్స్ కూడా ఎలా ఉన్నాయంటే చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. ఎక్కడో కానీ మీలో ఆ టాక్సిసిటీ అనేది ఆహ్, వాళ్ళని లిటరల్‌గా నెగెటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు. సో, అంటే అంత ఎక్కువండి. మీ మీద వాళ్ళకున్న ఫీలింగ్. ఇది హేట్రెడ్ అని చెప్పను. బట్ నెగెటివ్ ఎనర్జీ అనేది మీ నుంచి వాళ్ళు ఎక్కువ పిక్ చేసుకోవడం జరిగింది అని మాత్రం చెప్పగలను. సో, అందుకే వాళ్ళేంటంటే ఇప్పుడు భయపడిపోతున్నారండి. మీ విషయంలో ఏదైనా ఒకటి చెయ్యాలన్నా, లేకపోతే ఒక స్టెప్ ముందుకు వేస్తే అంటే రిలేషన్‌షిప్ ఏమవుతుంది అని ఆలోచించినా సరే వాళ్ళకి చాలా భయమేస్తుందండి. ఎందుకంటే, ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఎక్కడ కూడా న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. లేకపోతే రిలేషన్‌షిప్ అనేది స్మూత్‌గా కంటిన్యూ అవుతుంది. ఇద్దరి మధ్యలో థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి అనే ఫీలింగ్ వాళ్ళకి రావట్లేదండి. వాళ్ళకేమనిపిస్తుందంటే స్ట్రగుల్స్ ఉంటాయి. మళ్ళీ కూడా అంటే మీరు ఇలానే చేస్తారు. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాల్సిన పరిస్థితొస్తది. ఆర్ వాళ్ళేంటంటే వాళ్ళు 100% ఇచ్చినా సరే మీరు ఇంకా ఇంకా ఇలా టాక్సిక్‌గానే బిహేవ్ చేస్తారనే ఫియర్ మాత్రం వాళ్ళని చాలా కంట్రోల్ చేస్తుందండి. ఏదైనా సరే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ వచ్చే రోజుల్లో అయినా సరే మీ విషయంలో వాళ్ళ ఒపీనియన్‌ని చేంజ్ చేసుకోవాలి. వాళ్ళు కొంత మెచ్యూర్డ్‌గా థింక్ చేయాలి అనంటే ఫస్ట్ ఈ సిట్యుయేషన్‌లో వాళ్ళకి మీకు మధ్యలో అంటే ఉన్న పాజిటివ్ థింగ్స్ ఏంటి? ఆ బ్రైట్ సైడ్ అనేది వాళ్ళు చూస్తే తప్ప ఏది చేంజ్ అవ్వదండి. అలా అని చెప్పి వాళ్ళు చేంజ్ అవ్వరనుకోవద్దు. చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే హైగానే ఉన్నాయి. కాకపోతే పర్సన్‌కేంటంటే ఎక్కడా కూడా ఆ ఛాన్స్ రావట్లేదండి. అంటే మీలో ఆ పాజిటివ్ సైడ్ చూద్దామన్నా మీరు వాళ్ళకేంటంటే ఆ సెన్స్ ఆఫ్ పీస్ అనేది ఇవ్వట్లేదండి. వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎప్పుడూ కూడా చాలా డిస్టర్బ్డ్‌గా ఉంటుంది. మీరు అన్నా, మీ పేరు విన్నా, మీకు సంబంధించినవి ఏవైనా సరే వాళ్ళు అంటే రికలెక్ట్ చేసుకుంటున్నా సరే, అది ఎందుకో కానీ చాలా కష్టం అనిపిస్తుందండి. సో, మోస్ట్‌లీ ఈ పర్సన్ ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్‌లో పాజిటివ్ థింగ్స్ కూడా జరిగాయి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు అంటే అలా ఒకప్పుడు లేరు. ఆర్ అట్‌లీస్ట్ మీ రీజన్స్ మీకున్నాయి. ఇలా చేంజ్ అవ్వడానికి అని వాళ్ళు ఎక్కడైనా సరే కొంత నేర్చుకున్నా అంటే అర్థం చేసుకోవాలండి మెయిన్. సో, అలాంటిదేదైనా జరిగితే ఈ పర్సన్‌లో చేంజెస్ అయితే మీరు చూడొచ్చు. లేకపోతే మాత్రం ఈ పర్సన్ రియాక్షన్ అయితే ఇలానే ఉంటుందండి. వచ్చే రోజుల్లో కూడా వీళ్ళేంటంటే ఇలా నెగెటివ్‌గానే ఫీల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, చెప్పాను కదా! ఈ నెగెటివ్ ఫీలింగ్ వీళ్ళకెందుకు ఇదెక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడే స్టార్ట్ అయింది. మోస్ట్‌లీ మీరు కానీ నేను చెప్పినట్టుగా పాస్ట్‌లో ఉంటే డెఫినిట్‌గా మీరే చేంజ్ అవ్వాలండి. మీరు అలానే ఉంటే మాత్రం ఈ పర్సన్ ఒకవేళ ఛాన్స్ తీసుకున్నా ఆర్ ఈ పర్సన్‌ని ఫోర్స్ చేసి అంటే ఏదో చేసి మొత్తానికి ఈ రిలేషన్‌షిప్‌లోకి రప్పించినా సరే మళ్ళీ కూడా సేమ్ పాస్టే రిపీట్ అవుతుందండి. ఎందుకంటే ఆ పర్సన్‌కి ఆల్రెడీ మీ నుంచి వచ్చిన వైబ్స్ వల్ల ఆర్ మీతో ఉన్న ఈ రిలేషన్‌షిప్ వల్ల ఒక ట్రామాయే క్రియేట్ అయిందని చెప్పొచ్చు. అది ఎందుకు నేను అంత కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నానంటే ఆ పర్సన్ లిటరల్‌గా భయపడుతున్నారండి. ఈ రిలేషన్‌షిప్ మళ్ళీ స్టార్ట్ చేయాలన్నా, ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకోవాలన్నా సరే వాళ్ళకి ఫస్ట్ అంటే ఈ నెగెటివ్ థింగ్సే గుర్తొస్తున్నాయి. ఎక్కడా కూడా ఆ పాజిటివ్ థింగ్స్ కానీ, మీ ఇద్దరి మధ్యలో ఆ హోప్ ఏదైతే క్రియేట్ అయిందో ఒకప్పుడు, ఇప్పుడు అది వాళ్ళకి ఎక్కడా కూడా అనిపించట్లేదు. సో, అందుకే ఈ పర్సన్స్ అయితే వచ్చే రోజుల్లో చేంజ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వీళ్ళేంటంటే అంత ఈజీగా మాత్రం ఆ ఛాన్స్ తీసుకోరండి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి ఇలా జరిగిన తర్వాత ఏ పర్సన్‌కైనా అనిపిస్తది కదా! మళ్ళీ మళ్ళీ ఇదే జరుగుతదేమో, మళ్ళీ మళ్ళీ మనం ఇలాంటి సిట్యుయేషన్సే ఫేస్ చేస్తామేమో ఎందుకులే అని అనుకోవడం చాలా కామన్ కదా! సో, మోస్ట్‌లీ అదేనండి ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో, నేనైతే ఒకటే చెప్తాను. మీరేమైనా సరే ఆ పర్సన్ అనుకుంటున్నట్టుగా అయితే అది మీరు కాదు. మీరు అలా లేరు. అట్‌లీస్ట్ మీరు ఒకవేళ గతంలో అలా ఉన్నా ఇప్పుడు చేంజ్ అయ్యారు అనేలాగా మీ ప్రవర్తన కానీ, మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు థింగ్స్‌ని డీల్ చేసే వే కానీ ఉంటే ఆ పర్సనే ఛాన్స్ తీసుకుంటారండి. బట్ మీలో ఆ చేంజెస్ రాకపోతే మీరెంత ఛాన్స్ తీసుకున్నా ఆ పర్సనే మీకు ఛాన్స్ ఇవ్వరు. నాకైతే అదే కనిపిస్తుంది మీ కార్డ్స్‌లో. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందో. హ్మ్. మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో థింగ్స్‌ని ఏవైతే ఆపరేట్ చేసారో అంటే ఆ పర్సన్‌కి క్లియర్ కట్‌గా నెగెటివ్ వైబ్స్ ఇచ్చారో అది ఫియర్ వల్ల అలా చేశారని చెప్పొచ్చండి. క్లియర్ కట్‌గా మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో అలా ఉండకపోతే థింగ్స్ అనేవి ఎండ్ అయిపోతాయి. ఆర్ థింగ్స్ ఏంటంటే మీకు కాంప్లికేట్ అయిపోతాయి. మీరు ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోతారు అనే ఒక ఫియర్‌తోని మీరేంటంటే ఇలా థింగ్స్‌ని ఆపరేట్ చేశారు.
సో మీరేంటంటే ఎప్పుడైతే ఈ పర్సన్ విషయంలో ఇలా రియాక్ట్ అయ్యారో మీకు కూడా మేబీ ఆ టైంలో తెలియకపోయి ఉండొచ్చు. అంటే ఇది వాంటెడ్‌గా చేసి ఉండకపోవచ్చు. సో ఆ పర్సన్ ఏంటంటే ఇలా అర్థం చేసుకుంటారు ఆర్ ఇంత దూరం వెళ్తుంది. లేకపోతే ఈ పర్సన్‌కి ఇంత నెగెటివ్ ఫీలింగ్ మీరంటే వచ్చేస్తది అని మీకు కూడా అప్పుడైతే తెలీదు. బట్ మీకేంటంటే తర్వాత అర్థమైంది. ఈ పర్సన్‌కేంటంటే మీరు చాలా అంటే స్ట్రెస్ అయితే ఇచ్చారు. సో, ఇప్పుడు బేసిక్‌గా మీకేంటంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నిజానికి. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. థాట్స్ అయితే చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నాయి. ఎందుకంటే మీరు అంటే మీ పాయింట్‌లో ఇది రాంగ్ అని అనుకోవట్లేదండి. ఆ టైంలో మీరు ఇది చేయాల్సొచ్చింది. సో, ఆ పర్సన్ ఇది అర్థం చేసుకొనుంటే బావుండేది. బట్ ఇది కూడా అర్థం చేసుకోలేదు అనే ఫీల్ మీకెక్కడో ఉంది. దానివల్ల మీరు కూడా ఏంటంటే ఈ పర్సన్ విషయంలో థింగ్స్‌ని ఎలా సార్ట్ ఔట్ చేయాలి? ఏం చేయాలి? అని తెలియక స్టక్ అయిపోయారు. అలా అని చెప్పి పర్సన్ విషయంలో మీరు రష్ అయిపోయి ఏది కూడా చేయడానికి లేదండి. ఎందుకంటే ఈ టైంలో మీరేం చేసినా సరే థింగ్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతుంటాయి. ఆర్ మీ రిలేషన్‌షిప్‌లో ఇంకా ఇంకా డిస్టర్బెన్సెస్ అనేవి వస్తుంటాయి. మోస్ట్‌లీ ఈ టైంలో మీరేంటంటే యూనివర్స్‌కి సరెండర్ అవ్వడమేనండి. యూనివర్స్ మీకేం పాత్ అనేది నెక్స్ట్ చూపిస్తుంది. మీ లైఫ్ ఎటు వెళ్ళాల్సుంది అనేది మీరేంటంటే అర్థం చేసుకొని వెయిట్ చేయడమే తప్ప మీరేంటంటే ఇప్పుడు తొందరపడిపోయి ఈ వ్యక్తి విషయంలో ఇంక చేసేదేం లేదు. ఆఫ్‌కోర్స్ మీరేం చేసే పరిస్థితిలో కూడా లేరనుకోండి. మీకు ఆల్రెడీ అర్థమవుతుందది. బట్ ఎక్కడైనా సరే మనసుకు అనిపిస్తుంటది కదా! థింగ్స్‌ని రైట్ చేయాలి. లేకపోతే ఎక్కడైనా చిన్న ఛాన్స్ ఉంటే బావుంటుంది కదా! అని. బట్ ఇప్పుడు అది కూడా ఆలోచించడానికైతే టైం కాదండి. మీ లైఫ్‌లో డివైన్ టైమ్ అయితే కాదిప్పుడు ప్రెజెంట్. సో, డివైన్ టైమ్ వచ్చిన తర్వాత మోస్ట్‌లీ రిలేషన్‌షిప్‌లో కొన్ని చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ అట్‌లీస్ట్ ఈ టైమ్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే పాస్ట్‌లో మీరేం చేశారు? ఈ పాస్ట్ అనేది మిమ్మల్ని ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేసింది? సో, దీనివల్ల మీ లైఫ్ ఏమైనా బెటర్ అయిందా? లేకపోతే మీరసలు ఏ పర్సన్‌లాగా పాస్ట్‌లో ఉన్నారు? ఇప్పుడు ఏ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అయితే మీకు మంచిది? అంటే డిఫరెంట్ వేస్‌లో థింక్ చేయాలండి. ఈ టైంలో రిలేషన్‌షిప్ గురించి ఫోకస్ చేయకుండా, మీ మీద మీరు ఫోకస్ చేయండి. ఈ పాస్ట్ సెల్ఫ్‌కి, ప్రెజెంట్ సెల్ఫ్‌కి ఏంటి డిఫరెన్స్? ఆర్ ఎంత చేంజొచ్చింది? ఇంకా అలానే ఉన్నారా? అని అంటే రకరకాలుగా మీరేంటంటే సెల్ఫ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి. దానికి రీజన్ ఏంటంటే మేబీ డివైన్ టైమ్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకొక ఛాన్స్ రావచ్చు. ఆల్రెడీ చెప్పాను కదా! పర్సన్‌తో థింగ్స్ బెటర్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయని. సో, ఆ ఛాన్స్ వచ్చే వరకైనా సరే స్టిల్ మీరేంటంటే కొంత ట్రై చేయాలండి. కొంత నార్మల్ అవ్వాలి. కొంత నార్మల్ అవ్వడానికి ట్రై చేయాలండి. సో, అప్పుడే మీకేంటంటే అర్థమవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి అనేది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 4 లీఫ్ క్లోవర్ చార్మ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పర్సన్‌కి మీరంటే ఇప్పుడు ఎందుకంత నెగెటివ్ ఫీలింగ్? అసలు ఈ నెగెటివ్ ఫీలింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టమండి. చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఆహ్, మీ పర్సన్ మీతో థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవాలి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఎట్ ఎనీ కాస్ట్ మొత్తానికి లాంగ్ లాస్ట్ అవ్వాలి అనుకోని చాలా స్ట్రాంగ్‌గా అనుకున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ డెఫినిట్‌గా పర్సన్‌కి అయితే మాత్రం మీ విషయంలో ఒక కమిట్మెంట్ ఉందండి. పాస్ట్‌లో చూసినట్టయితే మాత్రం డెఫినిట్‌గా థింగ్స్ అనేవి వాళ్ళనుకున్నట్టే ముందుకు వెళ్ళాయి. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళకి హోప్ అయితే ఉండేది. బట్ చాలా రోజుల నుంచి మీరు చేస్తున్న పనులు వాళ్ళకి నచ్చట్లేదండి. మీరు మాట్లాడే మాటలు కానీ, చేస్తున్న పనులు కానీ వాళ్ళకేంటంటే ఇన్‌స్టంట్‌గా కోపం తెప్పిస్తున్నాయి. ఆర్ ఇన్‌స్టంట్‌గా వాళ్ళు చిరాకు పడేలా చేస్తున్నాయి. అది అంటే వాళ్ళకెలా అనిపిస్తుందంటే మీరు తెలియకుండా చేస్తున్నట్టు అనిపించట్లేదు. కావాలని వాళ్ళకి చిరాకు తెప్పించాలనే, కావాలని అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలనే ఇలాంటి పనులు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్‌కొకటి నచ్చదు. లేకపోతే ఒక పర్సన్ ఎలా రియాక్ట్ అవుతారో అని ఆలోచిస్తే ఎవరు కూడా అలాంటి పనులు చేయరు. బట్ మీరు అలాంటివి చేస్తున్నారు అంటే మీకు మనసులో కావాలనే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఉంది కాబట్టే చేస్తున్నారు అని వాళ్ళేంటంటే అనుకుంటున్నారు. మరి మీరు అలాంటి పనులు ఏం చేస్తున్నారో మీకే తెలియాలి. సో, ఇక్కడేంటంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రైట్ అవ్వచ్చు. బట్ వాళ్ళకి అనిపిస్తుందేంటంటే అట్‌లీస్ట్ ఒక నార్మల్ పర్సన్‌తో మనం మాట్లాడినప్పుడే చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. ఎందుకంటే, ఆ పర్సన్ ఎలా తీసుకుంటారో, ఎలా హర్ట్ అవుతారో. ఈవెన్ మీరు బయటకి వెళ్ళినప్పుడైనా సరే, ఎవరైనా ఒక పర్సన్‌కి డాష్ ఇచ్చేస్తే వెంటనే సారీ చెప్తారు. సో, అలాంటిది
ఒక ఇష్టపడిన వ్యక్తిని లేకపోతే థింగ్స్ అనేవి బెటర్ అవ్వాలి, ఎప్పుడూ కలిసే ఉండాలి అనుకున్న వ్యక్తి విషయంలో ఇంత కన్సిడరేట్‌గా లేకుండా ఎలా బిహేవ్ చేస్తారు? ఎలా మాట్లాడతారు? సో, అది వాళ్ళకి నచ్చట్లేదండి. అంటే మినిమమ్‌లో మినిమమ్ ఆ కర్టసీ కూడా మీకు లేదా అనే అంత స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది వాళ్ళకి క్రియేట్ అయిందండి. మరి మీరేం చేశారో మీకే తెలియాలి. కానీ ఈ పర్సన్ అయితే అలానే అనుకుంటున్నారు మీ విషయంలో. సో, ఇక్కడేంటంటే ఇప్పుడు ఆ పర్సన్‌కి అందుకే అనిపిస్తుందండి. వీళ్ళు మీరు సేమ్ పేజ్‌లో లేరు. వీళ్ళేంటంటే వేరేగున్నారు. మీరు వేరేగా ఉన్నారు. మీకేమన్నా ఛాన్స్ దొరికితే వీళ్ళని మీరు మ్యానిప్యులేట్ చేయాలని చూస్తారు. లేకపోతే మీరు కంట్రోల్ చేయాలని చూస్తారు. మీ కంఫర్ట్ ప్రకారం మీరు ట్రిక్స్ ప్లే చేయాలనుకుంటారు. కానీ మీరేంటంటే వాళ్ళతో హానెస్ట్‌గా ఉండాలనుకోవడం కానీ, వాళ్ళని అర్థం చేసుకోవడం కానీ, వాళ్ళున్న సిట్యుయేషన్‌లోని థింగ్స్ ఏంటంటే బెటర్ చెయ్యాలి అని చెప్పి మీ ఎండ్ నుంచి ట్రై చేయడం కానీ అలాంటివేమి చెయ్యరు అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. సో, ఈ పర్సన్ ఏంటంటే మొత్తానికి ఒకసారి ఎప్పుడైతే ఆ నెగటివిటీ అనేది స్టార్ట్ అయ్యిందో చెప్పాను కదా! ఎక్కడ స్టార్ట్ అయిందో కూడా. సో, ఈ నెగటివిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి మీలో ఉన్న ఫ్లాస్ అన్నీ కూడా వాళ్ళు చూడడం స్టార్ట్ చేశారండి. మోస్ట్‌లీ వాళ్ళకేంటంటే చాలా విషయాల్లోని అంటే మీరు నెగెటివ్‌గా కనిపిస్తున్నారు. సో, దానివల్ల ఏంటంటే ఈ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్ అనేది ఒక బర్డెన్‌లా అనిపిస్తుందండి. అంటే వీళ్ళకి వేరే ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. వాళ్ళ లైఫ్‌లో వేరే వ్యక్తుల దగ్గర కూడా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. కాకపోతే ఇవి ఎక్కువైపోయాయండి. ఇప్పుడంటే ఈ పర్సన్ లైఫ్‌లో ఇంకెవరో వ్యక్తులు ఉండొచ్చు. వాళ్ళని వీళ్ళు ట్రస్ట్ చేయకపోవచ్చు. ఆర్ వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇప్పుడేంటంటే మీరు కూడా తోడయ్యారనమాట. సో, వాళ్ళకేమనిపిస్తుందంటే ఎవరిని ట్రస్ట్ చేయలేం. ఎవరి మీద డిపెండ్ అవ్వలేం. ఎవరి సపోర్ట్ కూడా తీసుకోలేం. అంటే ఎవరిని ట్రస్ట్ చేసినా సరే వాళ్ళే బీట్రే చేసే టైపు. లేకపోతే వాళ్ళే అడ్వాంటేజ్ తీసుకునే టైపు అని అనుకుంటున్నారు. అంటే మోస్ట్‌లీ ఆ కేటగరీలో మిమ్మల్ని కూడా ఇప్పుడు యాడ్ చేయడం జరిగింది. సో, వచ్చే రోజుల్లో కూడా ఎలా ఉంటుందంటే సిట్యుయేషను, ఈ పర్సన్ చేంజ్ అవ్వాలి. ఈ పర్సన్‌కి అంటే అవేర్‌నెస్ అనేది క్రియేట్ అవ్వాలి. ఈ సిట్యుయేషన్ రిలేటెడ్‌గా అంటే మోస్ట్‌లీ మీ నుంచి వాళ్ళకి ఆన్సర్స్ దొరకాలండి. మోస్ట్‌లీ వాళ్ళేంటంటే ఆహ్, మీరు వాళ్ళకలాంటి వైబ్స్ ఎందుకిచ్చారు? లేకపోతే మీరెందుకు అంటే అలాంటి పనులు చేశారు? నేను ఆల్రెడీ చెప్పాను కదా! బయట వాళ్ళ విషయంలో కూడా మనం అంటే ఏదైనా అలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగితే సారీ చెప్తాం. లేకపోతే ఏదో సార్ట్ ఔట్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఇంట్లో సిట్యుయేషన్ ఒక రిలేషన్‌షిప్ అండి ఇది. ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. సో, ఒక రిలేషన్‌షిప్ విషయంలో మీరెందుకు అంత కన్సిడరేట్‌గా ఉండట్లేదు? సో, అలాంటి క్వెషన్స్‌కి వాళ్ళకి ఆన్సర్ కావాలి. మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలియాలండి. క్లియర్ కట్‌గా వాళ్ళకైతే అనిపిస్తుంది. మీరు వాళ్ళు ఒక అండర్‌స్టాండింగ్‌లో అయితే లేరు. సో, అది ఎందుకు అనే ఆన్సర్స్ వాళ్ళకి తెలిస్తే డెఫినెట్‌గా వాళ్ళేంటంటే ఇఫ్ మీ ఆన్సర్‌లో కానీ ఫెయిర్‌నెస్ ఉన్నా ఆర్ మీరు నిజంగానే ఫీల్ అయ్యిందే వాళ్ళకి చెప్తున్నట్టయితే అది ఓకే. వాళ్ళ సైడ్ నుంచి కూడా మేబీ ఏమైనా ఉంది అని వాళ్ళకి అర్థమైతే మాత్రం కరెక్ట్ చేసుకుంటారండి. ఈ పర్సన్స్ ఏంటంటే టాక్సిక్ కాదు ఫస్ట్. అలా అని చెప్పి ఈ పర్సన్స్ ఏంటంటే కంట్రోల్ చేసే టైప్ కూడా కాదు. కాకపోతే వీళ్ళేంటంటే ఒక ఫైర్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారండి. యాక్చువల్‌గా వీళ్ళు మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు కానీ, నార్మల్‌గా వ్యక్తులేంటంటే కైండ్ ఆఫ్ ఫైర్ ఎనర్జీని క్యారీ చేసే టైప్ అండి. అంటే ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడడం, వాళ్ళు మాట్లాడే మాటలే కాదు చేసే పనుల్లో కూడా అంటే అది కనిపిస్తుంటదండి. వెనక్కొకటి, ముందుకొకటి లాగా ఉండే టైప్ వ్యక్తులైతే వీళ్ళు కాదు. సో, ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ వ్యక్తులు మాత్రం మంచి వాళ్ళేనండి. అందుకే చెప్తున్నాను కదా! వాళ్ళకి మీ నుంచి కొన్ని ఆన్సర్స్ అయితే తెలియాలి. అట్‌లీస్ట్ అంటే కొన్ని ఎందుకు జరిగాయి అనేదైనా క్లారిటీ రావాలి. వస్తే ఇప్పుడు వాళ్ళ వైపు నుంచి ఏమైనా సరే చేంజెస్ అవసరం. వాళ్ళ సైడ్ నుంచి కూడా కొన్ని జరిగాయంటే అది వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారండి. అంటే స్టబ్బర్న్‌గా మేము అలా చేయలేదు. మీరే చేశారు. లేకపోతే మీ వల్లే ఇదంతా జరిగింది అనుకోని మొత్తం బ్లేమ్ మీ మీదే పెట్టియాలి అని కూడా అనుకోవట్లేదు. అంటే కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధమేనండి. కాకపోతే వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి అంటే ముందు మీరు కరెక్ట్‌గా ఉండాలి కదా! సో, ఇక్కడ అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి నాకు. మోస్ట్‌లీ నేనిక్కడ ఒకటే చెప్తాను. ఈ వ్యక్తిని కన్విన్స్ చేయడం కోసం మీరేవో ఆన్సర్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు అలా కన్విన్స్ అవ్వరు. ఓన్లీ మీరు ఎందుకు చేశారు? మీ ఇంటెన్షన్ ఏంటి అనేది చెప్తేనే వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీలో చాలా మందికున్న అలవాటేంటంటే మీరు చేసిన తప్పులను ఒప్పుకోరు. అంటే ఒకటి అందరూ సేమ్ ఉండరండి. ఇందులో కూడా డిఫరెంట్ కేటగరీ ఉంటారు కదా! సో, ఇలా డిఫరెంట్ కేటగరీ మనుషుల కోసమే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు తప్పు చేసిన తర్వాత మీరు కూడా ఒప్పుకున్నారనుకోండి. మీరు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటారు. బట్ మీరు ఒప్పుకోకుండా మేమెక్కడ చేసాం? మీరే మమ్మల్ని అలా ప్రేరేపించారు. లేకపోతే మీరే ఇలా చేశారనుకోని మీరు వాళ్ళని తిరిగి బ్లేమ్ చేసి ఇది పెద్దది చేసేస్తే
ఆ పర్సన్స్ అసలకే ఫైర్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి అలాంటి వాళ్ళతోని. నార్మల్‌గా ఇప్పుడు ఎమోషనల్ టైపో లేకపోతే కొంతవరకు ఏముందిలే ఓకే. వర్కౌట్ అయితే అయింది. లేకపోతే లేదు అనుకునే టైప్ అనుకోండి. అలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం ఈజీ. బట్ ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం అండి. ఎందుకంటే వీళ్ళు స్టబ్బర్న్‌గా ఉంటారు. ప్లస్ ఎంత దూరమైనా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండే టైప్ మెంటాలిటీ అన్నమాట. అందుకే ఇలాంటి వాళ్ళతోనేంటంటే మోస్ట్‌లీ హానెస్ట్‌గా ఉండడమే మంచిది. కరెక్ట్ అయినా, రాంగ్ అయినా సరే. ఈవెన్ మీ ఎండ్ నుంచి మీరు కరెక్ట్ చేస్తే వాళ్ళని బ్లేమ్ చేస్తూ మీరేది చెప్పాల్సిన అవసరం లేదు. మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటూ మాట్లాడొచ్చు. అంటే మీకు కూడా సిట్యుయేషన్‌ని ఎలా డీల్ చేయాలో తెలియాలండి. సో, బేసిక్‌గా ఇది ఇక్కడ అంటే ఈ పర్సన్‌కి నెగెటివ్ ఫీలింగ్ రావడానికి రీజన్. సో, ఒకటే చెప్తానండి. పర్సన్‌కి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, ట్రస్ట్ ఇష్యూస్ పెద్దవి చేసేలాగా మాత్రం ఈ సిట్యుయేషన్‌ని డీల్ చేయొద్దు. అంటే మీలో చాలా మందేంటంటే, కొన్ని స్కిప్ చేసేస్తుంటారండి. కొన్నే మాట్లాడతారు. సో, అలా స్కిప్ చేయడం కూడా వాళ్ళకి అంటే నచ్చలేదనుకోండి. అంటే మీరెక్కడో మిస్టీరియస్‌గా అనిపించినా సరే, వాళ్ళేంటంటే పాజిటివ్‌గా థింగ్స్‌ని కన్సిడర్ చేయడానికి కూడా ఛాన్సెస్ తక్కువుంటాయి. ఏదైనా సరే ఇక్కడ పర్సన్ ఛాన్స్ తీసుకోవాలి. కొన్ని సిట్యుయేషన్స్ ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ ఏమైనా బెటర్ అయితే బావుంటుంది అనే ఫీలింగ్ మీకుంటే మాత్రం వీళ్ళతో మీరు హానెస్ట్‌గా ఉండడానికే ట్రై చేయండి. ఇష్యూస్‌ని అంటే మీరు కరెక్ట్‌గానే చెప్పాలండి. లేకపోతే మాత్రం తర్వాత ఇబ్బందవుతుంది. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు ఎప్పుడైతే ఈ పర్సన్‌కి ఇలా అంటే నెగెటివ్ ఫీలింగొస్తుంది. వాళ్ళేంటంటే మీ మీద నెగటివిటీ పెంచుకుంటున్నారు అని అర్థం చేసుకున్నారో, ఈ పర్సన్‌కి మీరేంటంటే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయలేదండి. ఈ పర్సన్‌కి ఏంటంటే మీరు కన్విన్స్ చేయాలనో, లేకపోతే ఈ పర్సన్‌కి ఏదైనా సరే అంటే ఈ సిట్యుయేషన్‌లో ఏం జరుగుతుంది అని తెలియాలి అని ఏ ప్రయత్నాలు అయితే చేయలేదు. ఆర్ అట్‌లీస్ట్ మీరు చేసిన ప్రయత్నాలు కూడా ఎలా చేశారంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసుకొని చేశారు. ఆ పర్సన్ గురించి ఆలోచించి ఏది చేయలేదు. సో, దానివల్ల అంటే అవేమీ జరగలేదు కాబట్టి, మీరింకెలా అంటే ఇది ఇంతేలే ఈ రిలేషన్‌షిప్ ఇలానే ఉంటుంది. మనం ప్రయత్నం చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే వేస్ట్ అనుకోని మీరేంటంటే సైలెంట్ అయిపోయినట్టున్నారు మోస్ట్‌లీ. ఆర్ మీరేంటంటే ఎలా అయితే అలా అయ్యింది అనుకోని మీరేంటంటే ఇది విడిచిపెట్టేసినట్టున్నారు. అంటే ఇక్కడ మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేయడం కానీ, రియాలిటీలో ఏం జరిగింది అని ఆలోచించడం కానీ చేసుంటే, ఇది ప్రాపర్‌గా హ్యాండిల్ చేసుండేవారండి. కానీ మీరేంటంటే బయాస్డ్‌గా థింక్ చేశారు. మీకోసం మీరు ఆలోచించుకున్నారు. ఆఫ్‌కోర్స్ మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ అండి. ఏ పర్సన్ అయినా సరే వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకోవాలి. కాకపోతే ఇలా అంటే మీరు సిట్యుయేషన్‌ని ఎక్కడ హ్యాండిల్ చేయలేనప్పుడు, ఇలాంటి సిట్యుయేషన్స్‌ని మీరు ప్రాపర్‌గా డీల్ చేయనప్పుడు, మరి రేపైనా సరే మీ లైఫ్‌లో ఇంకెవరైనా వ్యక్తులున్నా మళ్ళీ ఇలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటే మీరు ఇంకేమి హ్యాండిల్ చేయగలుగుతారండి? ఎందుకు నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగానంటే, యూనివర్స్ ఎప్పుడు కూడా మన ముందుకు ఒక సమస్య తీసుకొచ్చినప్పుడు దాన్ని మనం కరెక్ట్‌గా పరిష్కరించాలనే అనుకుంటుంది. అంటే మనకి ఎలాంటి ఆలోచనలైనా ఉండనివ్వండి. బట్ డెఫినెట్‌గా పరిష్కారం అనేది ఎలా చేయాలంటే మన కోసమే అన్నట్టు కాకుండా, ఒరిజినల్‌గా అక్కడ ఏది ఫెయిర్ అనేది చూసుకొని చేయాల్సుంటుంది. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే, అది సాల్వ్ అయిపోతుంది. మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్ కూడా రాదు. బట్ మనం అది సాల్వ్ చెయ్యాలి అనుకోని, మనకి ఫేవర్‌గా చేసుకోవాలి అనుకుంటే, ఆర్ మనం అందులో రిస్క్‌లోకి వెళ్ళకూడదు అన్నట్టుగా చెయ్యాలి అనుకుంటే, 100% రిస్క్ ఉంటదండి. ఆ సిట్యుయేషన్ అయినా రిస్కీ అయిపోతది. లేకపోతే మళ్ళీ అలాంటి సిట్యుయేషన్ ఏదో మన లైఫ్‌లో ఉంటది. అదైనా సరే మనల్ని ట్రబుల్ చేస్తుంటది. ఇది యాక్చువల్‌గా కర్మ అనేది ఇలానే ఉంటదండి. సో, ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో మీరు కరెక్ట్‌గా యాక్ట్ చేయకుండా, ఏదైతే అదయింది, పోతే పోయింది. లేకపోతే నేను నా వరకు చేయాల్సింది చేశాను. నాకిలానే చేయాలనిపించింది నేను చేశాను. సో, ఇంతకు మించి నేను చేయలేను అని మీరనుకుంటే, మీరు ఫెయిర్‌గా చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మీరు ఎన్ని సార్లు చేసినా, ఒక్కసారి మీరు చేసినా ఫెయిర్‌గా చేస్తే 100% అక్కడ ఔట్‌కమ్ ఎలా ఉన్నప్పటికీ కూడా మీ ఎండ్ నుంచి మీరు ఫెయిర్‌గా చేశారు కాబట్టి, మోస్ట్‌లీ థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి. బట్ మీరు మీకోసమే ఆలోచించుకొని, మీరు ఎమోషనల్‌గా ఫీల్ అయ్యి అంటే కొంతమంది ఏం చేస్తారంటే సిట్యుయేషన్స్‌ని డీల్ చేసినప్పుడు ప్రాక్టికల్‌గా థింక్ చేయాల్సిన అవసరం ఉంది. రియాలిటీలో సిట్యుయేషన్ అది అన్నప్పుడు చాలా మంది వాళ్ళు రియాలిటీని బేస్ చేసుకొని సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయరండి. వాళ్ళ ఎమోషన్స్‌ని అక్కడ పెట్టి హ్యాండిల్ చేస్తారు. అందుకే ఫెయిల్ అవుతుంటారు. సో, మీకు కూడా ఇదే జరిగింది. సో, ఇప్పటికైనా మీరు కేర్‌ఫుల్‌గా థింక్ చేసి మీరు ప్రాక్టికల్‌గా ఈ సిట్యుయేషన్‌లో ఏం చేస్తే కరెక్ట్ ఫెయిర్‌గా ఉండాలండి మెయిన్. ఫెయిర్‌గా అనే దానికంటే కూడా న్యూట్రల్‌గా ఉండడం బెస్ట్ ఇంకా. అంటే ఎందుకంటే మీరు క్లియర్ కట్‌గా ఇక్కడ బయాస్డ్‌గా ఉన్నారండి. మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు. ఇక్కడ మీరు కూడా అంటే
కొన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేదు. అది మీరు ఎందుకు అగ్రీ అవ్వట్లేదు అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. యూనివర్స్ ఏంటంటే మీకు గైడెన్స్ ఇస్తుంది కాబట్టి మీ ఎనర్జీస్ అలానే ఉన్నాయి. ఇక్కడ నేనేంటంటే ఎవరినో బ్లేమ్ చేస్తున్నానని అనుకోవాల్సిన అవసరం లేదు. మీకు రెజోనేట్ అయితే మీరు తీసుకోవచ్చు. లేకపోతే లేదు. బట్ డెఫినిట్‌గా మీ ఎండ్ నుంచి అయితే చేంజెస్ అవసరం అండి. మీరు ఎప్పుడైతే ఇక్కడ చేంజెస్ చేసుకుంటారో ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్ బెటర్ అవుతుంది. ఆర్ అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్ అనేది ముందంత బెటర్ అవ్వకపోయినా డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో పీస్ అనేది క్రియేట్ అవుతుందండి. సో, మీ కంఫర్ట్ జోన్ నుంచి అయితే మీరు బయటకు రావాలి. బయటకొచ్చి మీరు ప్రయత్నం చేయాలి. వన్స్ మీరు అలా ప్రయత్నం చేసిన తర్వాత ఆ పర్సన్ కూడా వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి థింగ్స్‌ని డీల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఏదైనా సరే ఇక్కడ ఇలాంటి ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ అనేది క్రియేట్ అవ్వాలి. ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ టైగర్ ఐ పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పర్సన్‌కి ఇప్పుడు మీరంటే ఎందుకంత నెగెటివ్ ఫీలింగ్? అసలు ఇదెక్కడ స్టార్ట్ అయింది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారండి. ఎక్స్‌పెక్టేషన్స్ అనే వర్డ్‌ని కూడా నేను యూజ్ చేయను. బట్ మోస్ట్‌లీ ఈ పర్సన్ ఏంటంటే, మీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. వాళ్ళకి మీరైతే చాలా పాజిటివ్‌గా అనిపించారు. స్టార్టింగ్‌లో మీరిచ్చిన ఇంప్రెషన్ చూస్తుంటే, వాళ్ళకి అసలు మీరేంటంటే చాలా డిఫరెంట్‌గా అనిపించారండి. మీకు బాగా కనెక్ట్ అయ్యారని కూడా చెప్పొచ్చు. వాళ్ళ లైఫ్‌లో మేబీ వాళ్ళు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసుంటారు. ఆర్ వాళ్ళ లైఫ్‌లో మేబీ వ్యక్తులు వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయకపోయి ఉంటారు. సో, ఆ టైంలో మీరు వాళ్ళ లైఫ్‌లోకొచ్చారు. మొత్తానికి ఒక డెస్పరేషన్‌లో ఉన్న వ్యక్తికి మీరు పరిచయం అయ్యారండి. సో, అలాంటి వ్యక్తికి పరిచయం అయినప్పుడు ఆబ్వియస్‌గా వాళ్ళు హోప్స్ పెట్టుకోవడం కామన్ కదా! సో, ఇలా హోప్స్ పెట్టుకొని థింగ్స్ పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వాలి, వర్కౌట్ అవుతాయి అనుకున్న ప్రతిసారి కూడా థింగ్స్ ఎప్పుడూ రివర్స్‌లోనే జరిగేవండి. అంటే వాళ్ళకేమనిపించిందంటే, మీ మీద వీళ్ళు అనవసరంగా ఎక్కువ హోప్స్ పెట్టుకుంటున్నారు. ఆర్ వాళ్ళేంటంటే, మిమ్మల్ని ఎక్కువ ట్రస్ట్ చేస్తున్న ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అయింది. సో, అందుకే ఈ పర్సన్‌కేంటంటే, చాలా సార్లు అనిపించింది రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు. ఇక్కడేంటంటే, థింగ్స్ బెటర్ అవ్వవు. ఈ పర్సన్ ఎప్పుడు ఇలానే ఉంటారు అనే ఫీలింగ్ అయితే చాలా స్ట్రాంగ్‌గా వచ్చింది. అలా వచ్చిన వ్యక్తి ఇక్కడేంటంటే అంత ఈజీగా గివ్ అప్ చేసుకోలేకపోయారండి. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌లోని మేబీ అంటే మీ మీద హోప్స్ పెట్టుకున్నందుకు వాళ్ళంత ఈజీగా మూవ్ ఆన్ అవ్వలేకపోవడం, అంత ఈజీగా అంటే థింగ్స్‌కి షిఫ్ట్ అయిపోవడం లాంటివి చేయలేదు. సో, మళ్ళీ మళ్ళీ కూడా ఛాన్సెస్ తీసుకోవడం, మళ్ళీ మళ్ళీ కూడా చూడడం అయితే చేశారు. బట్ ఎప్పుడు వాళ్ళు ప్రయత్నం చేసి, ఎప్పుడు వాళ్ళు చూద్దాం అనుకున్నా సరే, వాళ్ళకిక్కడ ఏది కూడా పాజిటివ్‌గా వర్కౌట్ అవ్వలేదండి. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఇంకా మనం మన వైపు నుంచయితే అన్నీ చేస్తున్నాం కానీ, వీళ్ళైతే మాత్రం అసలు ఎక్కడా కూడా అడ్జస్ట్ అవ్వట్లేదు. ఎక్కడా కూడా వీళ్ళలో ఆ కమిట్మెంట్ లేదు. సో, ఈ పర్సన్స్ ఎప్పుడు ఇలానే ఉంటారేమో అనే ఫీలింగ్ వాళ్ళకి స్టార్ట్ అయిందండి. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీరంటే హేట్రెడ్ కానీ, ఎలాంటి గ్రడ్జెస్ కానీ లేవు. కాకపోతే వాళ్ళు మీ మీద హోప్స్ పెట్టుకున్నందుకు మీరు అంటే వాళ్ళ హోప్స్ వరకు కూడా స్టాండ్ తీసుకోకపోవడం అనేది వాళ్ళకి నచ్చలేదు. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే వాళ్ళ మీద వాళ్ళకే డిసప్పాయింట్‌మెంట్ అండి. మీలాంటి పర్సన్‌ని ఎక్కువ ట్రస్ట్ చేసినందుకు ఆర్ ఎక్కువ హోప్స్ పెట్టుకున్నందుకు. సో, అక్కడ వాళ్ళకేంటంటే ఆ నెగెటివ్ ఫీలింగ్ అనేది బాగా క్రియేట్ అయిందని చెప్పొచ్చు. ఈవెన్ ఇప్పటికి కూడా ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉందండి. వాళ్ళకేంటంటే ఎక్కడో కానీ మీరు అంటే మాట్లాడే వే కానీ, మీరేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే కానీ బాగా నచ్చుతుంది. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటేనండి ఎక్కడో గాని మీరు రూడ్‌గా ఉంటారు. లేకపోతే మీరు కొంత థింగ్స్‌ని హార్ష్‌గా డీల్ చేస్తారు అనేది వాళ్ళకి నచ్చట్లేదు. అంటే మాటలు చెప్పినప్పుడు ఒకలా ఉంటారు. చేస్తున్నప్పుడు ఇంకొకలా కనిపిస్తారండి మీరు. సో, అది వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, మాటలనేవి ఒకలా చెప్పి చేయడం ఇంకొకలా ఉంటే ఎవరికైనా ఏమనిపిస్తది? పోనీ అలా చేసిన తర్వాత వీళ్ళేమైనా క్వెషన్ చేస్తే మీరేంటంటే ఆన్సర్ అనేది ఒక నీట్‌గా చెప్పడం కానీ, లేకపోతే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం కానీ అలా చెయ్యట్లేదు. వాళ్ళకి కోపం తెప్పించినట్టుగా వాళ్ళకి అంటే మీ బిహేవియర్‌లోని ఆ నెగటివిటీ చూపించడం అలాంటివేవో జరుగుతున్నాయండి. మోస్ట్‌లీ ఈ పర్సన్ ఏంటంటే అందుకే మీ విషయంలోని అగ్రీ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ ఇక్కడ రాకపోవడానికి మెయిన్ రీజన్ అయితే ఇదేనండి. అంటే చెప్పేదొకటి, చేసేదొకటి. సో, వాళ్ళెప్పుడు మిమ్మల్ని ట్రస్ట్ చేసి ఏదో హోప్ పెట్టుకున్నా అది మీరు ఫెయిల్ చేస్తున్నారు. అది ఓకే.
పోనీ ఎందుకు అలా జరిగింది ఏంటి అంటే మీ నుంచి వచ్చే రెస్పాన్స్ వాళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే మీ రెస్పాన్స్ ఆ టైంలో మంచిగా ఉండట్లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. సో దీనివల్ల ఏంటంటే ఈ పర్సన్‌కి భయమేస్తుందండి. ఇంకా అంటే ఒకవేళ మిమ్మల్ని చేసుకున్నా మీతో ఉన్నా సరే ఇది రిపీట్ అవుతూనే ఉంటదేమో, మీరెప్పటికీ మారరేమో అంటే వాళ్ళు భయపడుతున్నారు. ఆ పాస్ట్ అనేదేంటంటే వాళ్ళని హాంట్ చేస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్‌కి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయండి. అలానే వాళ్ళ లైఫు బెటర్‌గా ఏం లేదు. అంటే వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడినట్టున్నారు. సో, వాళ్ళకేంటంటే ఇక్కడ మీరే ఒక గుడ్ చాయిస్ అయినా మీ విషయంలో వాళ్ళు ఎక్కడో కానీ ఒక స్టెప్ ముందుకు వేద్దాం అనుకున్నా సరే, ఇవి వాళ్ళకి బిగ్ ఛాలెంజెస్‌లా అనిపిస్తున్నాయండి. దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే ఎక్కడో కానీ అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. క్లియర్ కట్‌గా నాకొకటే అనిపిస్తుంది. ఈ పర్సన్ ఏంటంటే ఇంత నెగెటివ్ వైబ్స్ ఫీల్ అవుతున్న తర్వాత సిట్యుయేషన్స్ ఇంత కాంప్లికేట్ అయిపోయిన తర్వాత కూడా మీకొక ఛాన్స్ ఇస్తే, మీరది అడ్వాంటేజ్‌గా తీసుకొని మళ్ళీ వాళ్ళని కంట్రోల్ జేస్తారేమో, లేకపోతే మళ్ళీ అంటే మీరు ఈగోయిస్టిక్‌గానే ఉంటారేమో అనే భయం మాత్రం వాళ్ళలో చాలా ఎక్కువగా ఉందండి. సో, నేనైతే క్లియర్‌గా చెప్పగలను. ఈ పర్సన్ ఏంటంటే వచ్చే రోజుల్లో కూడా అంటే మీ విషయంలో మిమ్మల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేసేసి, మీకంత ఈజీగా ఛాన్స్ ఇచ్చేస్తారు, లేకపోతే థింగ్స్ బెటర్ చేసేస్తారని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ట్రస్ట్ చేసి మీ దగ్గరికి రావాలి ఆర్ మీతో మాట్లాడాలి. ఆర్ వాళ్ళకేంటంటే ఆ పాజిటివ్ వైబ్స్ రావాలి అంటే ఇక్కడ వాళ్ళు ఎవ్రీథింగ్ పెట్టాలండి. ఆ ఎవ్రీథింగ్ అనేది ఎలా ఉంటుందంటే బిగ్గెస్ట్ సాక్రిఫైస్ అని చెప్పొచ్చు వాళ్ళ లైఫ్‌లో. సో, అంత సాక్రిఫైస్ వాళ్ళు చేసుకుంటారా లేదా అనేది మరి ఒక క్వెషన్ మార్కే. ఎందుకంటే ఈవెన్ అలా వాళ్ళ ఎవ్రీథింగ్ ఇక్కడ పెట్టినా సరే మీరు మళ్ళీ కూడా వాళ్ళ విషయంలో కన్సిడరేట్‌గా ఉండరు. మళ్ళీ కూడా మీకు నచ్చినట్టు థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారనే ఫియర్ వాళ్ళకుంది. దానివల్ల మళ్ళీ మళ్ళీ వాళ్ళేంటంటే ఎక్కువ పెయిన్ తీసుకోవాలి, ఎక్కువ సఫరింగ్స్ ఉంటాయి. ఆర్ వాళ్ళేంటంటే ఇంత ఛాలెంజెస్ ఫేస్ చేయలేరు అనే ఒక మైండ్ సెట్‌లో ఉన్నారండి. సో, వచ్చే రోజుల్లో కూడా ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఇలాంటి కాంప్లికేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. మోస్ట్‌లీ ఈ పర్సన్ చేంజ్ అవ్వాలి. ఈ పర్సన్‌కి మీ మీద ఒక పాజిటివ్ ఫీలింగ్ రావాలి అంటే మాత్రం సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఏదైతే చెప్తారో అదే చెయ్యాలండి. మీరు ఏదైతే చేస్తారో ఒకవేళ చెప్పింది చేయలేకపోయినా సరే, అది ఎందుకు చేయలేకపోయారు? దానికి రీజన్ ఏంటి? ఆర్ అట్‌లీస్ట్ దానికి మీరు అంటే ఎలా రీపే చేస్తారు అనేదైనా సరే ఆ పర్సన్‌కి ఒక గుడ్ వేలో చెప్పాల్సుంటుంది. ఇవేవి మీ వల్ల అవ్వవు. ఇది మళ్ళీ మళ్ళీ పాస్ట్ ఇలానే రిపీట్ అవుతది అంటే మాత్రం ఆ పర్సన్ గురించి మీరు మర్చిపోవడమే మంచిది. ఎందుకంటే ఆ పర్సన్‌కి ఆల్రెడీ చాలా ఫియర్స్ ఉన్నాయండి. వాళ్ళు మీకు బయటికి ఎలా కనిపిస్తున్నారో నాకైతే తెలీదు కానీ కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్ అండి. మీరు బయటకి చూసేదానికి, లోపల ఆ పర్సన్ ఉన్నదానికి మీకేంటంటే అసలు ఎక్కడా కూడా అంత మ్యాచ్ అవ్వదనమాట. అంటే బయటికి టఫ్‌గా కనిపించినా, బయటికి వాళ్ళే మీకు ఒక రూడ్ పర్సన్‌లా అనిపిస్తున్నా, లేకపోతే ఒక టాక్సిక్ పర్సన్‌లా అనిపిస్తున్నా, ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే కంట్రోలింగ్ పర్సన్‌లా అనిపిస్తున్నా, లోపల మాత్రం ఈ పర్సన్‌కి చాలా భయం అండి. లోపల ఈ పర్సన్ ఏంటంటే చాలా ఎమోషనల్ టైప్. అంత వ్యక్తుల్ని కంట్రోల్ చేసి స్టబ్బర్న్‌గా అలా ఉండే టైప్ అయితే కాదండి. బయటికి టఫ్‌గా కనిపిస్తారంతే. బట్ లోపల మాత్రం కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్. సెన్సిటివ్‌గా ఉంటారండి. సో, అందుకే వాళ్ళేంటంటే ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారు అని కూడా చెప్పొచ్చు. సో, మోస్ట్‌లీ మీ వల్ల అవుతుంది అంటే మీ ఇష్టం అండి. మీరేంటంటే హ్యాండిల్ చెయ్యండి. మీ వల్ల అవ్వదు అంటే మాత్రం మరింకా ఆ పర్సన్‌కి మీరు దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఆ పర్సన్‌కి మీరు హోప్ ఇచ్చినట్టు కాదు. హోప్ ఇస్తున్న ప్రతిసారి వాళ్ళేంటంటే ఎక్కువ సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఎవ్రీథింగ్ ఇక్కడ పెడుతున్నారండి. వాళ్ళెవ్రీథింగ్ ఇక్కడ పెట్టే పరిస్థితయితే వచ్చే రోజుల్లో ఉంటుంది కాబట్టి, వాళ్ళేంటంటే అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వరండి. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్‌ని మళ్ళీ మళ్ళీ ట్రస్ట్ చేయడం అంటే అదేం చిన్న విషయం కాదు. అంటే అలా అని మీరు రాంగ్ పర్సన్ కాదు. బట్ స్టిల్ ఆ పర్సన్ ప్రతిసారి కూడా ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పుడు అంత ఈజీగా మిమ్మల్ని ఎలా ట్రస్ట్ చేస్తారు? అంత ఈజీగా వాళ్ళెలా స్టాండ్ తీసుకుంటారు? ఇదే కదా ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్. సో, అందుకే మీరు కూడా ఆలోచించాలండి. ఆ పర్సన్ ఓకే. వాళ్ళు ఫీలింగ్స్ అనేవి మనం హర్ట్ చేయకూడదు. లేకపోతే వాళ్ళకి మనం అర్థమయ్యేలా ఏదైనా చేద్దాం. ఆర్ ఏదైనా చెప్దాం. మన వల్ల అవ్వకపోతే మనం అది కూడా చెప్పేద్దాం. అంటే మీరిక్కడ అలా కూడా హానెస్ట్‌గా ఉండాలండి. మీకు లవ్ ఉంది. కాకపోతే మీ లవ్‌ని మీరు చూపించుకునే వేలోని ఫ్లాస్ ఉన్నాయి. అది చేంజ్ అవ్వాలిక్కడ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ పర్సన్‌తో మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి. గుడ్ అయినా, బ్యాడ్ అయినా సరే మీ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి. అప్పుడే వాళ్ళేంటంటే, ఇక్కడ రిస్క్ తీసుకోవాలా, వద్దా అని ఆలోచిస్తారు. అండ్ వాళ్ళలో కూడా కొన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి వస్తాయండి. వాళ్ళకి నచ్చకపోయినా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఇది కూడా ఈ రిలేషన్‌షిప్‌లో ఇంపార్టెంటే.
సో, మరి మీ ఇష్టమే ఇంకా ఆలోచించుకోండి. అసలు చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఇక్కడ మీరేంటంటే ఒక న్యూ బిగినింగ్స్ కోరుకుంటున్నారండి. ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనే ఫీలింగ్ మీకు చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అంటే మీరు ఒక ఫైర్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. మీరేంటంటే ఎట్ ఎనీ కాస్ట్ ఈ పర్సన్ విషయంలో థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వాలి. ఇది కూడా ఎలా అంటే చాలా ప్యాషనేట్‌గా ఉండాలి. మోస్ట్‌లీ అంటే మీకేమనిపిస్తుందంటే మన కోసం మనం ఆలోచించుకుందాం. అట్ ద సేమ్ టైమ్ ఆ పర్సన్ కూడా మన కోసం ఆలోచించాలి. సో, అలా అయితేనే కదా మనం థింగ్స్‌ని ఇంకా బెటర్‌గా హ్యాండిల్ చేయగలం. ఆర్ ఆ పర్సన్ ఏంటంటే మనకి కోఆపరేట్ చేస్తేనే కదా రిలేషన్‌షిప్ అనేది రేపనే రోజైనా బెటర్ అవుతుంది అని మీరనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడేంటంటే అలా మీరు ఆలోచించడం వల్ల మీ ఇద్దరి మధ్యలో ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయే కానీ సిట్యుయేషన్స్ మారట్లేదండి. ప్రాబ్లమ్ ఇక్కడ నాకెలా కనిపిస్తుందంటే మీరు ఒక ఫైర్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు కాబట్టి, ఆ పర్సన్ కూడా అదే ఫైర్ ఎనర్జీ క్యారీ చేయాలనుకుంటున్నారు. అప్పుడేంటంటే ప్యాషనేట్‌గా ఉంటుంది కాబట్టి, ఇక్కడ ఎవరు హర్ట్ అవ్వరు అనే ఫీల్‌లో మీరున్నారనమాట. ఎందుకంటే మిమ్మల్ని ఆ పర్సన్ అర్థం చేసుకోవాలి అని మీరనుకుంటున్నారు. బట్ ఆ పర్సన్‌కి ఇది కంఫర్టబుల్‌లా కాదా అని మీరు ఆలోచించట్లేదు. ఇది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. అందుకే మీ ఇద్దరికి వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. నిజానికి ఈ పర్సన్ వాటర్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారు. మీరేంటంటే ఫైర్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. సో, ఆ 2 దగ్గరకొస్తే ఏమవుతది? అదే ఇక్కడ జరుగుతుంది. మోస్ట్‌లీ నేనైతే క్లియర్ కట్‌గా ఒకటే చెప్తానండి. ఈ పర్సన్‌తో థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వాలి అంటే ఇంత ఫైర్ ఎనర్జీని మీరు క్యారీ చేయకూడదు. మీ నుంచి చాలా స్ట్రాంగ్ వైబ్స్ వస్తున్నాయి. ఆఫ్‌కోర్స్ మీరంత ప్యాషనేట్‌గా ఉండడం తప్పు కాదు. బట్ ఆ పర్సన్ ఎమోషనల్ టైప్ కదా! సో, ఎమోషనల్ టైప్ అయిన పర్సన్‌ని హ్యాండిల్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటేనండి, కొంత వాళ్ళ ట్రాక్‌లోకి వెళ్ళాల్సుంటుందండి. మెయిన్ ఫస్ట్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ విషయంలో మీరు ఆర్గ్యుమెంట్ చేయడం మానేయండి. కొంతకాలం మీరు సైలెంట్‌గా ఉండండి. ఎందుకంటే మీకు ఈ పర్సన్‌తో థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని ఫీలింగ్ ఉంది. అలానే మీకు మీలా ఉండాలని కూడా ఉంది. మీరేంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మీ మెంటాలిటీని చేంజ్ చేసుకొని థింగ్స్‌నేంటంటే ఆ పర్సన్‌కి ఈజీగా చేయడానికి రెడీగా లేరు. ఎందుకంటే దానివల్ల మళ్ళీ మీరెలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారనే ఫియర్ మీకు కూడా ఉందండి. అలా అని చెప్పి మీరేంటంటే గతంలో ఈ పర్సన్‌ని ఎలా అయితే ట్రీట్ చేశారో మోస్ట్‌లీ ఫ్యూచర్‌లో కూడా అలానే ట్రీట్ చేయాలి అనే ప్లాన్స్‌లో కూడా ఉన్నట్టున్నారు. సో, దీనివల్ల మాత్రం ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే రోజు రోజుకి కూడా కాంప్లికేట్ అయిపోతదండి. డెఫినెట్‌గా మీరేంటంటే ఆ పర్సన్ విషయంలో అంటే ప్యాషనేట్‌గా ఉన్నారు కదా! సో, సీరియస్‌గా కూడా ఉండాలండి. అంటే వాళ్ళకి ప్రతీదీ కూడా ట్రాన్స్‌పరెంట్‌గా మీరు చెప్పాలి. ఇఫ్ అది వాళ్ళకి నచ్చలేదనుకోండి, సో, అది వాళ్ళు చెప్తే అది కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. బట్ అది మీరు యాక్సెప్ట్ చేయకుండా మీరేంటంటే చెప్పిన వరకు వాళ్ళు వినాలి అనే మైండ్ సెట్‌లో ఉంటే మాత్రం కొంచెం కష్టమే. సో, ఒక్కసారైతే ఆలోచించండి. ఎందుకంటే మీ ఇద్దరిలో కూడా చేంజెస్ రావాలండి. ఎవరి ఓన్ వేలో వాళ్ళు చేంజ్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలంటే అలాంటి చేంజెస్ వస్తేనే వర్కౌట్ అవుతాయి. ఇద్దరిలో ఎవరు చేంజ్ అవ్వకపోయినా, ఎవరు ఓన్ వేలో వాళ్ళు యాక్ట్ చేసుకుంటూ వెళ్ళినా ఇది వర్కౌట్ అవ్వదండి. అదైతే నేను చెప్పగలను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.